కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందా అంటే అవుననేసి చెప్పుకోవాలి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమాలు చూశాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో 2019 నాటి ఉత్సాహం, కసి చాలా స్పష్టంగా కనిపించింది. ఈ కూటమి ప్రభుత్వ నాయకులు రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అనుకుంటున్నారు. ఒక రెడ్ బుక్ కాదు, మరిన్ని పుస్తకాలు రాసినా కానీ వీళ్ళు మమ్మల్ని బెదిరించలేరనే సంకేతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ ఉద్యమాల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించాయని చెప్పేసి చెప్పక తప్పదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు అందేవి, అభివృద్ధి జరిగేది, చాలా బాగుండేది. ఇప్పుడు ఏడాది కాలంలో కూటమి పాలనలో అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పేసి ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని వర్గాల ప్రజలు ఇప్పుడిప్పుడే తమ గొంతు విప్పడం కూడా మొదలుపెట్టారు. అదేమిటంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశాం, అయితే ఏమో మాయ జరిగిందో ఏమో, ఈవీఎంలను గోలుమాలు చేశారా ఏంటి, మాకిప్పుడు స్పష్టంగా అర్థం కావడం లేదు అని చెప్పేసి చాలామంది ధైర్యంగా మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, టెక్నికల్గా కూటమిలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు ఉన్నాయి. ప్రజలు కేవలం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ మాత్రం కొంతమేరకు తప్పించుకుందనేసి అనుకోవాలి. దీనికి కారణం కూడా లేకపోలేదు. కూటమి ఇచ్చేటువంటి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మాత్రమే ఉమ్మడిగా రిలీజ్ చేశారు. ఆనాడు బీజేపీ వాళ్ళు ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు, ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఆనాడు. కాస్త ఇప్పుడు ఆ బీజేపీ ప్రజాగ్రహం నుండి కూడా బతికి బట్ట కట్టిందా అంటే మేబీ. ఇదిలా ఉంటే నిన్న రోడ్డెక్కింది కేవలం వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రమే నిన్న రోడ్డెక్కింది. రానున్న రోజుల్లో వీళ్లకు పెద్ద ఎత్తున ప్రజా సంఘాల మద్దతు భారీగా ఉంటుంది. అప్పుడు కూటమికి మరింత గడ్డుకాలం తప్పదు. ఎందుకంటే ఇప్పుడు గడిచింది 1 సంవత్సరం మాత్రమే. ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రజా సంఘాలు, ప్రజలు భారీ ఎత్తున రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వ్యవహారం అటువంటిది. ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కినటువంటి పెద్ద హోదా అని చెప్పేసి చెప్పుకోవాలి. అసెంబ్లీలోనూ వ్యవస్థల్లోనూ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి పట్టు వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టెక్నికల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు, కానీ మా తరపున పోరాడేది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, మా గురించి ఆలోచించేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనే అభిప్రాయం ప్రజల్లో చాలా మెండుగా ఉంది. దీన్ని మించినటువంటి హోదా ఏ రాజకీయ పార్టీకి కానీ, ఏ రాజకీయ నాయకుడికి కానీ మరొకటి ఉండదు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని గమనిస్తే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. మా వెనుక జనం ఉన్నారన్న ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరింత పెరిగింది. మా కోసం పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనే ధీమా ప్రజల్లో కూడా ఇంకా ఎక్కువ పెరిగింది. ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు, మా కోసం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా ఉంది అని చెప్పేసి నిన్నటి కార్యక్రమం చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ముందు కూటమి ప్రభుత్వానికి మాత్రం చుక్కలు గట్టిగానే ఉంటాయి. ఎందుకంటే ఇటు విద్యార్థుల సైడ్ నుంచి, అటు రైతుల సైడ్ నుంచి, మహిళల సైడ్ నుంచి, అన్ని వైపుల నుంచి ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు రేపు అనుకుంటూనే 1 సంవత్సర కాలం గడిపేశారు. ఇంకా మహా అంటే 3 సంవత్సరాలు. ఇంకా 3 సంవత్సరాల వారు ఏమి ఇంప్లిమెంట్ చేస్తారు? వీళ్ళు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారా? అమరావతిలో రాజధాని కడతారా? అది దేవుడికే తెలియాలి. ఇంకా రాబోయేదంతా కూడా వర్షాకాలం. అమరావతిలో ఏం బిల్డింగ్ కడతారు? ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు? అదేదో చెప్పారు, ఎత్తిపోతల పథకం అని చెప్పేసి. ఎత్తి పోయడం తప్ప అక్కడ ఏమీ నడవదేమే. చూద్దాం మరి.